గంభీరావుపేట మండల కేంద్రంలో జై తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో మాలల మహాపాదయాత్ర పోస్టర్ను అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల రాజకుమార్, జాతీయ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి రోడ్ల రామచంద్రం హాజరయ్యారు. దోసల చంద్రం మాట్లాడుతూ ఈ నెల 19, 20 తేదీలలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ చేపట్టిన మహాపాదయాత్ర సిరిసిల్ల నుండి బయలుదేరుతుందని తెలిపారు. మాలలు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాదయాత్రను విజయవంతం చేయాలి. జై మాల, జై మాల, జై మాల. ఏబిసిడీలు వద్దురా, ఏబిసిడీలు వద్దురా. జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం. ఈ రోజు గంభీరావుపేట మండల కేంద్రంలో మన పిల్లి సుధాకర్ గారు, రాష్ట్ర మాల సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి రోడ్ల రామచంద్ర, మన ఎడ్ల రాజకుమార్ గారికి కూడా ప్రత్యేకమైన ఉద్యమం వందనాలు చెల్లిస్తున్నా. జాతీయ మాల మహానాడు కార్యదర్శి రోడ్ల రామచంద్ర గారికి కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, బీజేపీ తోటి మందకృష్ణ దోస్తు చేయడము సరైనది కాదు. మాలల మందరము ఐక్యమత్యంతో పోరాటము చేసి యొక్క వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పిల్లి సుధాకర్ గారు ఏదో చేపట్టిన పాదయాత్రను అందరూ భాగస్వాములై మనం విజయవంతం చేసి మన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఒక బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మనము ఎండగట్టాలి, బీజేపీ కార్యాలయాలను కూడా ముట్టడించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. 25 ఈ నెల నిన్నటి నెలలో 25వ తారీఖు నాడు భద్రాచలం నుండి ప్రారంభమైనటువంటి పాదయాత్ర మాలమానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పిల్లి సుధాకర్ గారు చేపట్టడం జరిగింది. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాలల యొక్క హక్కులను కాపాడడం కోసం, మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసమే ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ముఖ్య ఉద్దేశాన్ని వివిధ పార్టీలకు కానీ వివిధ కుల వేములవాడకు చేరుకుంటుంది ఈ పాదయాత్ర. అందులో భాగంగానే అటు సిరిసిల్ల పట్టణానికి, ఇటు సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి మాల కుల బాంధవులందరికీ పేరున తెలియజేయడం ఏమనగా, ఈ యొక్క పాదయాత్రను మీరందరూ కూడా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈ పాదయాత్రలో భాగస్వామ్యమై మన యొక్క నిరసనను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే కూడా మన హక్కులు కాలరాసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కోరేది ఒకటే, అధిక సంఖ్యలో ఈ పాదయాత్రలో మీరందరూ పాల్గొని మన యొక్క హక్కులను కాపాడుకోవాలని ఈ సందర్భంగా మీకు పేరున కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున జై భీమ్ తెలుపుతున్నాను. జై భీమ్, జై భారత్, జై భీమ్.